టారిఫ్ పెంచేస్తా నేను భారతదేశం మీద, బ్రెజిల్ మీద 50% వేసినట్టు ఇండియా మీద 500% వేస్తా అని ట్రంప్ గారు మనసులో ఇక్కడ పెట్టుకుంటే మీరు ఒకసారి మీరు జాగ్రత్తగా వినండి. లూలా డా సిల్వా అని లూలా అని కూడా పిలుస్తారు ఆయన్ని, బ్రెజిలియన్ ప్రెసిడెంట్ ఆయన. అసలు ట్రంప్ ఎవరో నాకు తెలియదు, ఆయనకు నేను కాల్ చేయను. నేను కాల్ చేస్తే భారతదేశపు ప్రైమ్ మినిస్టర్ అయిన నరేంద్ర మోదీ గారినైనా, చైనా నుంచి షీ జిన్పింగ్ గారినైనా, రష్యా నుంచి పుతిన్ గారినైనా కాల్ చేస్తానే తప్ప ఈ ట్రంప్ అనే వ్యక్తికి నేను కాల్ చేయను. ఆయన బ్లాక్ మెయిల్ నేను వంగను లొంగను అన్నట్టు ఆయన మాట్లాడారు. కానీ స్పెసిఫిక్ గా ఇక్కడ మోదీ గారి పేరు తీసుకురావడానికి ఒక రీజన్ ఉంది. బ్రెజిల్ ఇంకా భారత్ బ్రిక్స్ లో దేశాలే మనందరికీ తెలుసు, బట్ ఈ రెండు గ్లోబల్ సౌత్ దేశాలు కూడా. అండ్ మొన్న March 11th 12th ఆ టైంలో నేను కూడా దీని మీద వీడియో చేశాను. మన మోదీ గారు మారిషస్ వెళ్ళి మహాసాగర్ ఇనిషియేటివ్ అని చెప్పి ఒకటి లాంచ్ చేశారు ఆయన. గ్లోబల్ సౌత్ హో, हिंद महासागर हो या अफ्रीका भूभाग, मॉरिशस हमारा महत्वपूर्ण साझेदार है. మ్యూచువల్ అండ్ హోలిస్టిక్ అడ్వాన్స్మెంట్ ఫర్ సెక్యూరిటీ అండ్ గ్రోత్ అని, అంటే మన దేశానికి ఇమీడియట్ గా ఉండే నైబర్స్ కన్నా గ్లోబల్ సౌత్ మొత్తానికి మనం సారథిలా ఉండేలా, మ్యారిటైమ్ సెక్యూరిటీ నుంచి క్లైమేట్ రెసిలియన్స్ వరకు. అంతెందుకండి, లోకల్ కరెన్సీస్ మనం ట్రేడ్ చేద్దాం, మనందరి దేశాలు చాలా బలంగా ఉండాలని మీ అందరికీ మేము ఉన్నాం అని చెప్పి ఆ రోజు భారత్ చెప్పింది. ఎందుకు ఈ పొజిషన్ లో భారతదేశం చేయాల్సిన అవసరం ఏముంది అని ఆ రోజు చాలా మంది క్వశ్చన్ చేశారు. ముందు లోపల ఏం జరుగుతుందో చూసుకోవచ్చు కదా, బయట జియో పాలిటిక్స్ మన ఎందుకు, మనకు వీక్ కంట్రీ అని. బట్ ఆ రోజు కానీ ఈ రోజు కానీ నేను ఒకటే స్టాండ్ మీద ఉన్నా, మన ఇంటర్నల్ పాలసీ ఇస్ ఓపెన్ ఫర్ డిబేట్. మన దేశానికైనా ఆర్ ఫర్ దట్ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ ఏ దేశానికైనా ఇంటర్నల్ పాలసీ ఒకటి ఉండాలి, ఫారెన్ పాలసీ ఒకటి ఉండాలి. ఇప్పుడు ఈ రెండు ఇంటర్ట్వైన్ అవ్వకూడదు. దేశం గురించి వచ్చేసరికి, దేశం మీదకి వచ్చేసరికి అందరూ ఒక్కటిగా నిలబడాలి. ఆ రోజు మనం అలా నిలబడ్డాం కాబట్టి, గ్లోబల్ సౌత్ మొత్తం మనల్ని తలెత్తి చూసింది కాబట్టి, అందులో బ్రెజిల్ కూడా ఉంది కాబట్టి ఆయన లూలా గారు అంత స్ట్రాంగ్ గా మాడారు మన ప్రధాని గురించి. ఇన్ఫాక్ట్ మనం కొంచెం జూమ్ అవుట్ చేసి చూసినా కూడా డొనాల్డ్ ట్రంప్ గారు ఆయనకు నోరాగదు. ప్రెస్ మీట్ ఒకటి పెట్టారు రీసెంట్ గా లాస్ ఏంజలీస్ లో అనుకుంటా. రష్యాతో మీరు వ్యాపారం చేస్తున్నారు కదా, మరి అది డబుల్ స్టాండర్డ్ అవ్వదా అని భారతదేశం క్వశ్చన్ చేస్తుంది అని అడిగారు. ఇన్ఫాక్ట్ మన ఇండియా, మన మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ అది ఒకటే కదా మంచి పెద్ద లెటర్ ఒకటి కొట్టించింది. అది వీడియోలో నేను మీకు క్లియర్ గా చెప్తా, కానీ రష్యా గురించి అడిగితే ఆయన దగ్గర సమాధానం లేదు. ఆ లెటర్లో 5 పాయింట్లు ఉన్నాయి. అందులో ఏ ఒక్క క్వశ్చన్ గురించి ఏ జర్నలిస్ట్ ఆయన అడిగినా ఆయన దగ్గర ఒక సమాధానం కూడా లేదు. Says that the US imports Russian uranium, chemicals, fertilizers while criticizing their energy imports. Your response to that, sir? I don't know anything about it. I'd have to check, but we'll get back to you on that. Yeah, please. ఇవాళ బ్రెజిల్ ప్రెసిడెంట్ వచ్చి ఆయన్ని పెద్దగా సీరియస్ గా తీసుకోవట్లేదని చెప్తున్నారు. అండ్ యు నో వాట్, ఇవాళ డొనాల్డ్ ట్రంప్ గారు కానీ యూఎస్ కానీ వేరే దేశాలను ఐసోలేట్ చేద్దామని చూస్తున్నాయి, కానీ అలా చేయడం వల్ల యూఎస్ఏ ఐసోలేట్ అయిపోతుందనే విషయం వాళ్ళకి అర్థం కావట్లేదు. ఇవాళ $36 బిలియన్ డెట్స్ ఉన్నాయి యూఎస్కి, అది రేపు 42 బిలియన్ అవ్వచ్చు. మీరు అదే స్క్రీన్ ప్లేలో ఇండియా చూడండి, మేక్ ఇన్ ఇండియా అని చెప్పి మనం 10-11 సంవత్సరాల నుంచి మాట్లాడుతున్నాం. మాట్లాడటమే కాదు, డబ్బులు కూడా పంపించేసాం. 19,500 కోట్లని PLI స్కీమ్స్ లోకి మనం పుష్ చేసాం. సెమీ కండక్టర్స్ అని ఇవన్నీ అవైనా ఆ డొమైన్స్ లోకి మనం 33,000 కోట్లని మనం పంపించేసాం. డిఫెన్స్ ఎక్విప్మెంట్ ఎక్స్పోర్ట్ చేసి దాంట్లో కొన్ని వేల కోట్లు సంపాదించాం. ఇవాళ అమెరికా చెప్పిందని మనం వినాల్సిన అవసరం లేదు. మనకు ఆ సోవరెనిటీ ఉంది, ఆ ఇంటిగ్రిటీ ఉంది, ఆ ఇండిపెండెన్స్ ఉంది. అందుకని ఎంఏ నుంచి వచ్చిన ఈ లెటర్ ఏదైతే ఉందో, సార్ మీరు ఎవరు సార్ అని అడిగినట్టుంది. దాని గురించి ఇవాళ మనం మాట్లాడదాం. మీకు క్రిస్టల్ క్లియర్ గా చెప్తా, జాగ్రత్తగా వినండి. నిన్న రాత్రి ట్రంప్ గారి నుంచి ఒక ట్రూత్ సోషల్ పోస్ట్ ఒకటి వచ్చింది. అందులో ఆయన ఏ లెవెల్కి దిగజారి మాట్లాడారంటే, ఇండియా మీద నేను టారిఫ్లు ఇంకా పెంచుతాను, 25% అనేది మీరు ఫేస్ వాల్యూ కింద తీసుకోకండి. ఆ నంబర్ ఏముంటుందో ఇప్పుడు ఇక్కడ సబ్స్టాన్షియల్ అంటే ఏదైనా వచ్చేది, దాన్ని 50% చేస్తారా, 100% చేస్తారా, 200% చేస్తారా, ఇంకా 500% చేస్తారా అనేది మనకు August 7th మనకు తెలుస్తుంది. కానీ మన రణధీర్ జైస్వాల్ గారు దానికి ఒక మంచి రెస్పాన్స్ ఇచ్చారు. హీఈస్ ద MEA స్పోక్స్ పర్సన్ ఇండియా. ఇప్పుడు ఇక్కడ ఇండియా నుంచి వచ్చిన రెస్పాన్స్ ఎంత నాన్ కన్ఫ్రంటేషనల్ గా ఉన్నా కూడా అంతే కరాఖండిగా ఉంది. Our foreign ministry is very non-confrontational. We rarely criticize our partners. But just like all countries, India too has red lines and President Trump has crossed them. మీరు ఏం చేసినా మమ్మల్ని భయపెట్టలేరు అన్నట్టు క్లియర్ గా ఉంది అక్కడ. చెప్తా మనం మాట్లాడుకుందాం ఇండియా యూఎస్కి ఎలా రెస్పాండ్ అయిందో అని. కానీ దానికన్నా ఇంపార్టెంట్ గా ముందు అసలు ట్రంప్ గారు ఏం రాస్తారో మనం చూద్దాం. ఆయన రోజుకో మెట్టు ఎక్కుతున్నారు, ఇండియాను అవమానించడంలో, ఇండియా మీద దాడి చేయడంలో. అలాగే ఒక మెట్టు దిగుతున్నారు, ఆయన ఎక్స్పోజ్ చేసుకోవడంలో. ఆయన రాస్తారు, ఇండియా రష్యా నుంచి కొంటున్న ఆయిల్ ఒక ఎత్తు అయితే దాని వాళ్ళు రీసేల్ చేస్తున్నారు. అంటే మనం ఏదైతే ఆయిల్ రిఫైనరీస్ పెట్టుకుని దాన్ని రిఫైన్ చేసి మనం యూరోప్ కి అమెరికాకి అమ్ముతున్నామో, అది మనం యుద్ధానికి పెడుతున్న పెట్టుబడి అంటాం. ఏ యుద్ధం? రష్యాకి యుక్రెయిన్ కి జరుగుతున్న యుద్ధం. వీళ్ళు కళ్ళు మూసుకుపోయి ఉన్నారు. యుక్రెయిన్ లో ప్రాణాలు పోయినా కూడా వీళ్ళకి సంబంధం లేదు. అందుకోసం నేను టారిఫ్లు సబ్స్టాన్షియల్ గా ఇంక్రీజ్ చేస్తే థ్యాంక్ యూ ఫర్ యువర్ అటెన్షన్ టు దిస్ మ్యాటర్ DJT అని చాలా క్యూట్ గా రాశారు ఆయన. బట్ ఆయన ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఒకటి ఉంది. 2024 వరకు ఏ యూరోపియన్ యూనియన్ అయితే మనకి వేలెత్తి చూపిస్తుందో అంటారు కదా, ఒక ఫింగర్ మనకు చూపిస్తే ఆ మిగిలిన 4,000 ఎక్కడో చూపిస్తాయి అంటారు కదా, అలాగే 2024 వరకు $67 బిలియన్ వర్త్ ఆఫ్ ట్రేడ్ జరిగింది, బైలాటరల్ ట్రేడ్ రష్యాకి యూరోపియన్ యూనియన్ కి మధ్యలో.
సరే దాన్ని పక్కన పెట్టండి. సర్వీస్ బేస్డ్ ట్రేడ్ ఎంత జరిగిందో తెలుసా? 17.1 మిలియన్ యూరోస్. ఇదంతా ఎప్పుడు జరిగింది? 2024లో. యుక్రెయిన్ కి రష్యాకి యుద్ధం ఎప్పుడు మొదలైంది? 2022లో. అంటే మీరు ఇప్పుడు కళ్ళు మూసుకుపోయి ఉన్నారా? పడుకొని మీరు నిద్రలోంచి లేచారా ఇప్పుడు కొత్తగా భారతదేశం కొంటున్నప్పుడు? లేదా ద్రవ పదార్థాలు ఏదైనా తీసుకొని మైకల్లో ఉన్నారా? నాకు తెలియక అడుగుతున్నాను నేను. ఇక్కడ అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఒకటి ఉంది. ఇండియా మనం రెస్పాన్స్ ఇచ్చాను నేను. భారతదేశం నుంచి క్లియర్ గా ఒక మెసేజ్ వచ్చింది. ఆయన ట్రూత్ సోషల్ లో ఆ పోస్ట్ పెట్టిన కొన్ని గంటలకే, ఇన్ఫాక్ట్ నేను అర్ధరాత్రి, నేను కూడా మార్నింగ్ లేచారు చూసుకున్నది మై గవర్నమెంట్ ఇండియా పేజ్ నుంచి రణధీర్ జైస్వాల్ గారు చాలా కేటగారికల్ గా కరెక్ట్ గా పాయింట్ టు పాయింట్ రిబట్టలు ఇచ్చారు ఆయన. ప్రతి ఒక్క పాయింట్ మనం మాట్లాడదాం. అందులో వెస్టర్న్ హిపోక్రసీని వేలెత్తి చూపించడంతో పాటు మన నేషనల్ ఇంట్రెస్ట్ మనకి ఎప్పుడు ముందు ఉంటుంది. నేషన్ ఫస్ట్, భారత్ ఫస్ట్ అని మనం అంటుంటాం కదా, ఆ మాటనే ప్రతిధ్వనించేలా ఆ మ్యాటర్ ఉంది. ఆ మ్యాటర్ మొత్తాన్ని మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. అండ్ ఇవాళ రోజున ఎట్ టైమ్స్ లైక్ దిస్ మనం ఎలా నడుచుకోవాలి, ఒక భారతీయుడిలా మన మీద ఉండే రెస్పాన్సిబిలిటీ ఏంటో, దాంతో పాటు ఓవరాల్ జియో పొలిటికల్ యాంగిల్లో ఈ ప్రెస్ సెక్రటరీలు, వైట్ హౌస్ సెక్రటరీలు భారతదేశం మీద నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నారు. అట్ ద సేమ్ టైం యూఎస్ కి భారతదేశానికి ఉండే ఈ కోర్ బాండింగ్ ఏదైతే ఉందో అది అలాగే స్ట్రాంగ్ గా ఇంటాక్ట్ గా ఉంది. దాన్ని డొనాల్డ్ ట్రంప్ లాంటి నోటి దూరం ఉండే వ్యక్తి వచ్చి చుట్టూ ఎస్ మ్యాన్ ని పెట్టుకుని ఓవర్ నైట్ దాన్ని చెరిపేలేడు. అది మీతో మాట్లాడదాం అనుకుంటున్నా. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్, యు నో దిస్. ప్లస్ చాలా ఆర్టికల్స్, చాలా ట్వీట్స్ బయట రొటేషన్ లో ఉన్నాయి. ఏదో భారతదేశం డైరెక్ట్ గా బహిరంగంగా యూఎస్ మీద దాడి చేస్తున్నట్లు, అదే మాటలు యుద్ధం చేస్తున్నట్లు, జయశంకర్ గారు ఇదన్నారు, అజిత్ దోవల్ గారు అదన్నారు అని వాళ్ళు చెప్పని మాటల్ని వాళ్ళకి ఆపాదించి బయట సర్క్యులేట్ అవుతున్నాయి. అందులో ఎంతవరకు నిజం ఉందో కూడా మనం ఇవాళ మాట్లాడదాం. వీ నీడ్ టు నో ఆ ట్రూత్. అండ్ ఇలాంటి వీడియో నా సైడ్ నుంచి మీకు రోజు కోటి వస్తుంది. ముఖ్యంగా ఇలాంటి ట్రబ్లింగ్ టైమ్స్ లో వెరిఫైడ్ సోర్సెస్ కి రెస్పాన్సిబుల్ కామెంటరీ యాడ్ చేసి ఒక నాలెడ్జ్ పిల్ల ఈ వీడియో మీ ముందు పెట్టేస్తే అందరికీ అర్థమయ్యే భాషలో ఒక 10-15 నిమిషాల్లో. మీలో చాలా మంది చూస్తున్నారు, ఒక నాలెడ్జ్ పిల్ల కన్స్యూమ్ చేస్తున్నారు. దానివల్ల ఎంత మంది కొత్త వాళ్ళకి రీచ్ అవుతుందో తెలుసా? అలాంటి కొత్త వాళ్ళు మీరు కానీ ఉంటే, నేను వీడియో పెట్టగానే మీ దగ్గర రావాలంటే మీరు ఏం చేయాలి? కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టేసుకోండి. డన్. మనం మాడుకోబోయే కాంప్లెక్స్ జియో పొలిటికల్ చెస్ గురించి మీకు ఏమాత్రం అర్థం కావాలన్నా ముందు భారతదేశం నుంచి ఎటువంటి రెస్పాన్స్ వచ్చింది అది వర్డ్ టు వర్డ్ మీరు తెలుసుకోవాలి. ఎందుకంటే రణధీర్ జైస్వాల్ గారు డైరెక్ట్ గా బయటకు వచ్చి మాట్లాడలేరు ఇంత స్ట్రాంగ్ వర్డ్స్ యూస్ చేసి. ఖచ్చితంగా నరేంద్ర మోదీ గారు అండర్ నుంచి వచ్చి ఉండాలి. సో మన మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ ఏమంటది? ఎత్తుకోవడం సిక్సర్తో మొదలు పెట్టాం మనం. రేజర్ షార్ప్ గా మిడిల్ ఈస్ట్ లో క్రైసిస్ ఉన్నప్పుడు మీకు ఆయిల్ కావాలి. ఆ టైంలో మిడిల్ ఈస్టర్న్ ఆయిల్ మొత్తం యూరోప్ లాగేసింది. అటువంటి టైంలో భారతదేశానికి ఎటువంటి ఆప్షన్ లేదు. మా నేషనల్ ఇంట్రెస్ట్ ని ముందు పెట్టి, ఇన్ఫాక్ట్ మీరు కూడా సజెస్ట్ చేయడం వల్ల మాత్రమే మేము రష్యా నుంచి ఆయిల్ కొనడం మొదలు పెట్టాం. 2022లో రష్యా నుంచి మేము ఎంత ఆయిల్ కొనేవాళ్ళం? క్రూడ్ ఆయిల్ కి సంబంధించి మనం ఇంపోర్ట్ హెవీ కంట్రీ కదా. మన క్రూడ్ ఆయిల్ వాడకంలో 85% మనం బయట నుంచి తెచ్చుకుంటాం. ఇప్పుడు ఈ 85%లో 0.2% మాత్రమే మనకి రష్యా నుంచి వచ్చేది. ఇది జస్ట్ 3-4 సంవత్సరాల క్రితం మాట. బట్ ఎప్పుడైతే మిడిల్ ఈస్ట్ అన్స్టేబుల్ అయిందో అక్కడ ఆయిల్ మొత్తం మీరే తీసుకోవాలనుకున్నారు. సప్లైని డిస్టర్బ్ చేయకూడదని చెప్పి, రష్యా మా ఫ్రెండ్ కాబట్టి, రష్యా మీద శాంక్షన్స్ పడ్డాయి కాబట్టి, ఒక క్యాప్ మీద వాళ్ళు అమ్మకూడదు కాబట్టి, ఒక బ్యారెల్ $60-70 ఎంత ఉంటుంది, అంతకు మించి రష్యా అమ్మకూడదు కాబట్టి, అది మా నేషనల్ ఇంట్రెస్ట్ కి వర్కౌట్ అవుతుంది కాబట్టి మేము తీసుకున్నాం. ఇన్ఫాక్ట్ మనం రాయలేదు కానీ, అతని పేరు వాడలేదు కానీ, ఎరిక్ గార్సెటీ, ఆయన ఫార్మర్ యుఎస్ అంబాసిడర్ టు ఇండియా. ఆయన చెప్పాడు డైరెక్ట్ గా బహిరంగంగా బయటకు వచ్చి, మీరు వెళ్ళి రష్యా నుంచి కొనండి, ఈ మిడిల్ ఈస్టర్న్ ఆయిల్ మాకు కావాలి, మా అమెరికా కావాలి, మీరు కూడా కావాలని, మేము కూడా కావాలంటే సప్లై తక్కువ, డిమాండ్ పెరుగుతుంది, తద్వారా ప్రైసులు పెరిగిపోతాయి, ఇన్ఫ్లేట్ అయిపోతాయి, మొత్తం ప్రపంచం అంతా అన్స్టేబుల్ అవుతుంది. సో మీరు రష్యా నుంచి కొనడం మాకు సూట్ అవుతుంది అని ఆ రోజు అమెరికా భావించింది. Like actually they bought Russian oil because we wanted somebody to buy Russian oil at a price cap. That was not a violation or anything. It was actually the design of the policy, because as a commodity we didn't want oil prices. ఎంత హిపోక్రిటికల్ అంటే, ఆ రోజు వాడు చెప్పాడు కదా అని చెప్పి మనం రష్యా నుంచి తెచ్చుకోవట్లేదు. వాడు చెప్పాడు, ప్లస్ మన నేషనల్ ఇంట్రెస్ట్ కూడా అలైన్ అవుతుంది కాబట్టి మనం డిసైడ్ అయ్యాం. అది ఇవాళ వాళ్ళకి సూట్ అవ్వట్లేదు అని చెప్పి ఆ మాటని కన్వీనియంట్ గా మర్చిపోయి కళ్ళు మూసేసుకొని నిద్ర మత్తులోంచి మాడుతున్నారు వైట్ హౌస్ నుంచి ప్రతి ఒక్కరు. అది కరెక్ట్ కాదు, అది వెనక్కి తీసుకోవాలి. అగైన్ నాన్ కన్ఫ్రంటేషన్ గా మన రెస్పాన్స్ ఉంది. మన ఫస్ట్ లైన్ లో ఎరిక్ గార్సెటీ గురించి కానీ, ఆయన అన్న మాటల గురించి మనం మాట్లాడలేదు కానీ, ఇండైరెక్ట్ గా మనం చెప్పాం, మనకి మాట పెరిగి చైనాలో మాట్లాడినట్టు మనం మాట్లాడేసి వాళ్ళు టారిఫ్ వేసి, దాని తర్వాత మనం టారిఫ్ వేసి, దాన్ని పెంచి వాళ్ళు వేసి, వాళ్ళు అట్లా కాదు. మనం బ్యాక్ ఛానల్ ద్వారా మనం ఏదైతే చూస్తున్నాం, ఎట్ ద సేమ్ టైం స్వదేశీ పుష్ మనం ఇస్తున్నాం, ఎట్ ద సేమ్ టైం యూఎస్ కూడా మనం సరైన రిబర్టల్ ఇస్తున్నాం. మనం ఇక్కడ వాగ్వాదం కాదు కదా మనకు కావాల్సిందే. పాయింట్ నెంబర్ 2 మనం ఏం రాసాం? భారతదేశం మా కన్స్యూమర్ కోసం ఆలోచిస్తుంది. ఆ వ్యక్తి మీద భారం పడకుండా మేము ఎటువంటి డెసిషన్ తీసుకుంటే కరెక్టో అదే చేస్తాం మేము. కాకపోతే ఇక్కడ హిపోక్రిటికల్ ఏంటంటే, ఇది ఈ పదాలు డైరెక్ట్ గా వాడారు. ఏ దేశాలు అయితే మమ్మల్ని క్రిటిసైజ్ చేస్తున్నావు, ఇవాళకి వాళ్ళు రష్యాతో బిజినెస్ చేయడం చాలా హాస్యాస్పదంగా ఉంది. అంటే ఏంటి? ఇండైరెక్ట్ గా ఇవాళకి వాళ్ళు మనల్ని అంటున్నారు కదా, వాళ్ళకి న్యూక్లియర్ ఫెసిలిటీస్ కి యురేనియం హెక్సాఫ్లోరైడ్ అని ఉంటుంది. వాళ్ళ న్యూక్లియర్ ఎనర్జీకి సూట్ అవుతుంది కాబట్టి ఇవాళకి 2025లో కూడా యుఎస్ఏ రష్యా నుంచి తెచ్చుకుంటుంది. అంటే ఇప్పుడు యుఎస్ ఇచ్చిన డబ్బులు ఆ డాలర్లో యుద్ధానికి వెళ్ళట్లేదు అంటారా? అంటే మీ లాజిక్కే కదా.
అది పుతిన్ గారి సూట్ కేసులోకి వెళ్తుందా, మెద్వదేవ్ గారి బ్యాక్ పాకెట్ లోకి వెళ్తుందా? అంటే ఇండియా డబ్బులు ఇచ్చి ఆయిల్ కొనుక్కుంటే ఆ డబ్బులు మాత్రం యుక్రెయిన్ ఖర్చు పెడుతున్నారు. యూరోప్ లో మీరు ట్రేడ్ చేసిన $67 బిలియన్ బయలాటరల్ ట్రేడ్ నడిచింది, ఆ డబ్బులు వెళ్ళలేదు యుక్రెయిన్. భారతదేశం కొంటే మాత్రం వెళ్తుంది. ఈ హిపోక్రసీనే తగ్గించుకోవాలి అని ఇండైరెక్ట్ గా మనం చెప్తున్నాం అంతే. చాలా సున్నితమైన భాష వాడి. నేను కూడా ఎంత కోపంగా ఉన్నా, ఎంత సెన్సిటివ్ గా ఉన్నా కూడా ప్రస్తుతానికి లాంగ్వేజ్ ని శానిటైజ్డ్ గా వాడాలి మనం, అది మన రెస్పాన్సిబిలిటీ అని కొంచెం కంట్రోల్ చేసుకుంటున్నాం. అది మీరు గమనించాలి. ఇకపోతే మూడో పాయింట్ మనం మాట్లాడుకున్నదే ఆ $67 బిలియన్ యూరోస్, అది ఎగ్జాక్ట్ గా మెన్షన్ చేయలేదు, బట్ EU కాబట్టి యూరోస్ అయి ఉంటుంది. ఆ బయలాటరల్ ట్రేడ్ గానీ లేదా 17.1 మిలియన్ యూరోస్ సర్వీస్ ట్రేడ్ గానీ, అట్ ద సేమ్ టైం ఎల్పీజీకి సంబంధించి కూడా ఒక రికార్డ్ స్థాయికి, తారా స్థాయికి చేరింది. అది 16.5 మిలియన్ టన్నులు మీరు కొన్నారు మీరు ఎల్పీజీని. ఆ పైసల్ని ఎక్కడ వాడారు వాళ్ళు? ఆ డబ్బుల వల్ల ఒక్క యుక్రెయిన్ వ్యక్తి చనిపోయి ఉన్న ఆ రక్తపు మరకలు మీకు లేవా అని మన రణధీర్ జైస్వాల్ గారు లెటర్లో రాయలేదు. కానీ ఈ లాస్ట్ డైలాగ్ ఒక సగటు సామాన్య వ్యక్తి అడుగుతున్నాడు. ఇకపోతే 4వ పాయింట్, సరే మీరు ఎనర్జీని పక్కన పెట్టండి, ఫర్టిలైజర్స్, మైనింగ్ ప్రొడక్ట్స్, కెమికల్స్, ఐరన్, స్టీల్ ఇలా ఎన్ని ఇవాళకి కూడా మీరు కొంటున్నారా లేదా రష్యా నుంచి? అంటే ఆ డబ్బులు కాదు, మేము పెట్టిన డబ్బులు మాత్రం డబ్బులు. తోడకుత్త టామీ సడకుత్త కుత్త అని ఒక లైన్ ఉంది. ఆ లైన్ కరెక్ట్ గా చెప్పారని నాకు తెలియదు, పంజాబీలో ఉంటది. అంటే మీ కుక్కపిల్ల అయితే టామీ, మా కుక్కపిల్ల మాత్రం కుక్కేనా అని ఇండైరెక్ట్ గా అడుగుతున్నారు. ఎవరు? అదే సగటు సామాన్య ప్రజలు. ఇకపోతే 5వ పాయింట్, ఈ న్యూక్లియర్ హెక్సాఫ్లోరైడ్ గురించి. యుఎస్ ఇవాటికి కొంటుంది కదా అని చెప్తున్నాను కదా, ప్రతిదీ పాయింట్ టు పాయింట్. రిబటల్ ఇస్ ఆన్ లాజిక్. పర్సనల్ గా ఎవరి పేరు వాడలేదు, ఎవరిని దాడి చేయలేదు. ట్రంప్ గింప్ అని చెప్పి ఏదైనా అనేయచ్చు, బట్ మన ఆ మాటలు మాట్లాడకుండా ఒక అడుగు వెనక్కేసాం మనం. అది మన సంస్కారం. ఫైనల్ గా ఈ దాడులు, ఈ మాటలు, ఈ పిల్ల చేష్టలు చాలా అన్రీజనబుల్ గా ఉన్నాయి. దాన్ని కొంచెం మీరు ఆలోచించి మాట్లాడండి, అదే కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడండి అని చెప్పకుండానే చెప్పాం మనం ఆ లెటర్లో, ఆ ప్రెస్ రిలీజ్ లో. ఇదే హిపోక్రసీ టైమ్ ఇన్ టైమ్ అవుట్ యుఎస్ మనకి ఇవాళ చూపిస్తుంది. స్టీవెన్ మిల్లర్ అని చెప్పి ఆయన వైట్ హౌస్ సెక్రటరీ, ఆయన అంటారు బయటకు వచ్చి, అగైన్ బ్లడ్ మనీ, ఇండియా యుఎస్ తో ఫ్రెండ్షిప్ చేస్తున్నట్టే నటిస్తుంది కానీ రష్యాతో అసలు సిసలైన ఫ్రెండ్షిప్ చేస్తుంది అనే మీనింగ్ వచ్చినట్టు ఆయన మాట్లాడాడు. ఒక్కసారి మీరే వినండి. It's a tremendous relationship and has had always a tremendous relationship with India and the Prime Minister. But we need to get real about dealing with the financing of this war. So President Trump, all options are on the table to deal diplomatically, financially and otherwise. స్టీవెన్ మిల్లర్ అనే వ్యక్తి గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఒక్కటే, మీరు ఎదుటి వారిని మోసం చేస్తే కొద్దిగానే బాగుపడతారు. అదే మిమ్మల్ని మీరు మోసం చేసుకుంటే, ఆ మాట నేను పూర్తి చేయను కానీ ఎక్కడో ఒక అబద్ధాన్ని 1000 సార్లు చెప్పేసి దాన్ని నిజాన్ని నమ్మేకండి. మీ ఓటర్ల కోసం మీరు ఇలా మాట్లాడుతున్నారు. అండ్ ఇట్స్ వెరీ సింపుల్ హియర్, జాగ్రత్తగా చెప్తున్నాను వినండి. డొనాల్డ్ ట్రంప్ గారు పుతిన్ గారిని ఆర్మ్ ట్విస్ట్ చేయడానికి చూస్తున్నారు. ఆయన వినట్లేదు, ఒప్పుకోవట్లేదు. రష్యా వినదు, ఒప్పుకోదు. సో ఇండియాని కొంచెం టార్గెట్ చేస్తే, ఇండియా మీద 4 అభాండాలు వేసేస్తే తట్టుకోలేక ఇండియా లొంగిపోతుంది, రష్యన్ బిజినెస్ తగ్గిపోతుంది. తద్వారా పుతిన్ గారు ఒప్పుకుంటారేమో అని చెప్పి ఇతనికి లోపల కొంచెం ఆశ. ప్లస్ దానికి అదనంగా మనకు ఓటర్ బేస్ ఉంది, అది కంట్రీ సైడ్ ఓటర్ బేస్. అది అమెరికా గురించి చెప్తున్నాను నేను. ముఖ్యంగా ట్రంప్ గారి ఓటర్ బేస్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి మాటలు మనం కొంచెం ఉద్వేగపరిచే మాటలు మాట్లాడేస్తే, లేదు ఇండియాని మనం ఆపేద్దాం, లేదు ఇండియా మీద మనం టారిఫ్లు వేద్దాం, అదే వేద్దాం, ఇదే వేద్దాం అని చెప్పి ఇవాళకి ఫార్మసీ మీద వేసారా మీరు టారిఫ్స్? వేయాలని చెప్పట్లేదు, అంటే మీకు సూట్ అయ్యే వస్తువుల మీద మీరు టారిఫ్ లేరు. ఈ ఫార్మస్యూటికల్స్, సెమీ కండక్టర్స్, క్రిటికల్ మినరల్స్ ఇలాంటి వాటి మీద, బట్టల మీద, ఆటో పార్ట్స్ మీద, జ్యువెలరీ మీద మీరు వేసేసి మీ ఆడియన్స్ మీద, మీ ఓటర్ల మీద మీరు కాలర్ ఎగరేస్తున్నారు. అది ఎంతవరకు కరెక్ట్? అది చుట్టూ ఏమో ఎస్మెన్ పెట్టుకుంటారు. మీరు నమ్మరు. క్యారోలైన్ లెవియట్ అని ఆవిడ ప్రెస్ సెక్రటరీ. ఇవాళ మీరు ఒక అమెరికన్ ప్రెసిడెంట్, మీరు ఆవిడ పెదాలు బాగున్నాయి, ఆ పెదాలని బాగా కదుపుతారు ఇవిడ అని చెప్తున్నారు. ఈయన ఎంత క్రీపీగా ఉందో అంతే తప్ప కూడా ఎవరు దాన్ని ఖండించట్లేదు యుఎస్ లో. అంటే అంతమంది ఎస్మెన్ అయిపోయారు ఆయన చుట్టూ. అట్ ద సేమ్ టైం లిన్సీ గ్రహం లాంటి ఒక ఫార్ రైట్ వ్యక్తి వచ్చి ఇండియాని మీరు ఇలా చేయడం కరెక్టే అని చెప్పి ఆయన శభాష్ అంటున్నాడు. ఆయన అగైన్ అదే మాటలు, యుక్రెయిన్ యుద్ధానికి మనం ఫండింగ్ ఇస్తున్నామంట, ఆ బ్లడ్ బాత్ ఏదైతే యుక్రెయిన్ లో జరుగుతుందో దాని మీద ఉక్కుపాదం మీరు వేస్తున్నారు అని. అసలు యుద్ధానికి కారణం యుఎస్ఏ. ఇది ట్రంప్ గారు బయటికి బహిరంగంగా వచ్చి చెప్పిన మాట ఇది. అసలు ఈ నేటోలోకి యుక్రెయిన్ రావాలి అనే గోలే లేకపోయి ఉంటే అసలు యుద్ధమే జరిగేది కాదు అని. అనవసరంగా నేటో వచ్చి కెలికింది. నేటో ఎవరు పపెట్టు నాకు తెలియక అడుగుతున్నా. ఇది బైడెన్ గారు ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడు ట్రంప్ గారు చెప్పిన మాట. వెనకాతల చప్పట్లు కొట్టిన బ్యాచ్ లో ఫస్ట్ లైన్ లో ఉన్నది లిన్సీ గ్రహం. ఆ వ్యక్తి వాళ్ళు మాట్లాడుతున్నాడు యుక్రెయిన్ లో జరుగుతున్న బ్లడ్ బాత్ గురించి. లేదా ఈ వేరే ఎంపీలు ఉంటారు కదా యుఎస్ లో, వాళ్ళు బయటకు వచ్చి అంటారు మీరు బాగా చేస్తున్నారండి ట్రంప్ గారు, అదే విధంగా H1B మీద కూడా వేసేయండి, ఇండియన్స్ వచ్చి మన జాబులు లాగేస్తున్నారు, మన హార్డ్ వర్కింగ్ సిటిజన్స్ కి జాబ్స్ లేకుండా చేస్తున్నారు అని. దీని మీద నేను స్పెసిఫిక్ గా కామెంట్ చేయదలుచుకోవట్లేదు కానీ మన వాళ్ళు అక్కడ చాలా మంది ఉన్నారు, హార్డ్ వర్కింగ్ పీపుల్. అమెరికా కూడా ఏమి చిన్నపిల్లల మనస్తత్వం ఉండే దేశం కాదు, అది బాగా తెలివైన దేశం. వీళ్ళు కష్టపడతారు, క్వశ్చన్ చేయరు, రాత్రింపగలు మన కంపెనీ ఎదగడానికి వాళ్ళు భీష్మించి కూర్చుంటారు అని చెప్పే కదా H1B వీసాలు ఇస్తారు. ఇప్పుడు ఆ వీసాల మీద కొంచెం వీళ్ళ కన్ను పడింది. ప్లస్ ఇది నేను చెప్తున్న మాట కదా, ఇలాన్ మస్క్ లాంటి వ్యక్తి చెప్తున్న మాట. ఇవాళ గూగుల్ కానీ మైక్రోసాఫ్ట్ కానీ వీటిలో సీఈఓలు ఎవరు అంటే ఆ కంపెనీ సెల్ఫ్ ఇంట్రెస్ట్ ని దాటేసి మరి అమెరికన్స్ కి ఆ పొజిషన్స్ ఇవ్వమంటారు. అగైన్ ఇది వాళ్ళ దేశానికి సంబంధించిన ఒక ఇంటర్నల్ మ్యాటర్. ఐ డోంట్ వాంట్ టు బ్రీచ్ ఇన్ టు ఇట్ కంప్లీట్లీ. బట్ ఎక్కడైతే మన దేశం గురించి మాట్లాడుతున్నారో మనం మాట్లాడాలి, చాలా గట్టిగా మాట్లాడాలి, మనల్ని మనం డిఫెండ్ చేసుకోవాలి. మీరు ఒక్కసారి ఆయిల్ ప్రైజులు చూడండి, డీజిల్ కానీ పెట్రోల్ కానీ, శ్రీలంక, పాకిస్తాన్, నేపాల్, అంతెందుకు USA 2021కి 2025
ఎదిగి చూస్తే మన ప్రైజులు మాత్రం ఇంటాక్ట్ ఉన్నాయి, మిగతా వాళ్ళందరివి పెరిగినాయి. ఎందుకు? మనం ఆయిల్ తీసుకునే రష్యా మనకి సరసమైన ధరకు ఇస్తుంది కాబట్టి. అది మన రెండు దేశాలకి ఉండే ఒక ఇంటర్నల్ అగ్రిమెంట్. దాంట్లో వేలు పెట్టి కెలికేద్దామని మీరు అనుకుంటే అది జరగని పని అని భారతదేశం నుంచి ఒక రెస్పాన్స్ అయితే వచ్చింది ప్రస్తుతానికి. అన్నట్టు ఇందాక మనం స్టీవెన్ మిల్లర్ గురించి మాట్లాడాం కదా, ఆయన ఇంకా ఇంట్రెస్టింగ్ స్టేట్మెంట్ ఒకటి మాట్లాడాడు. ఆయన మనం జూమ్ ఇన్ చేసి చూద్దాం ఒక్కసారి. ఇమిగ్రేషన్ కి సంబంధించి అంట మనం అమెరికాని మోసం చేసేస్తున్నాం అంట, దాని మీద కూడా ట్రంప్ గారు చూడాలని చెప్పి ఆయన అంటున్నాడు. ఏం మోసం చేసాం? మీరు మెక్సికోని, యూకెడోర్ని, ఈ దేశాలు మీరు చూస్తే ఎంతమంది ఇల్లీగల్ గా ఫెన్సులు దాటి గేట్లు దూకేసి వచ్చేస్తున్నారు. ఆ పర్సంటేజ్ తో మీరు ఇండియన్ పర్సంటేజ్ కంపేర్ చేసి చూడగలుగుతారా? స్ట్రైట్ క్వశ్చన్. మా వాళ్ళు వచ్చే వాళ్ళు 99% మేము రెగ్యులర్ గానే వస్తాం, మనం వీసాలు కొట్టించుకొని వస్తాం. ఆ మిగిలిన 1% ఉంటే అది వాళ్ళ తప్పు కానీ దేశం తప్పు ఎలా అవుతుంది? మీరు భారతదేశాన్ని వేలెత్తి మీరు ఎలా చూపిస్తారు? అంటే ఇక్కడ ఇండియాలోకి ఎవరైనా ఒక యుఎస్ నేషనల్ వచ్చి ఇక్కడ ఏదైనా క్రైమ్ చేస్తే యుఎస్ తప్పు చేసినట్ట? నాకు తెలియక అడుగుతున్నా. ఇది జస్ట్ కొంతమంది నోటి దురుసు అంతే, ఇది అందరిది కాదు తప్పు. ఇది స్టీవెన్ మిల్లర్ కానీ, లిండ్సీ గ్రహాం కానీ, డొనాల్డ్ ట్రంప్ కానీ ఇవాళ వాళ్ళు పర్సనల్ గా భారతదేశాన్ని వాడుకుందాం అనుకుంటున్నారు ఒక లించ్ పిన్ లాగా. రష్యాకి యుక్రెయిన్కి యుద్ధం జరుగుతుంది, ఆ యుద్ధాన్ని ఆపడానికి ఆ క్రెడిట్ కార్డ్ని ట్రంప్ గారు బ్యాక్ పాకెట్లో వేసుకోవడానికి ఇండియాని వాడదాం అనుకుంటున్నారు. మనం సోవరెన్ కంట్రీ కాబట్టి దానికి లొంగట్లేదు. సింపుల్గా చెప్పాలంటే మ్యాటర్ ఇదే. ప్లస్ వాళ్ళ నోటిదోలకు మనం బలవకూడదని చెప్పి ఇంతమంది ప్రెసిడెంట్స్, మన ప్రైమ్ మినిస్టర్స్ కలిపి బిల్డ్ చేసిన బాండ్ ఇది. గట్టిగా మాడితే బిల్ క్లింటన్, మన వాజ్పేయి గారి టైం నుంచి మొదలైంది ఇది. దాన్ని మట్టిలో కలిపేయకూడదని చెప్పి ఒబామా గారు చేసింది, జార్జ్ బుష్ గారు చేసింది, జో బైడెన్ గారు చేసింది, అంతెందుకు ప్రీవియస్ టైంలో ట్రంప్ గారు చేసింది, ఆయన చేసింది ఆయన్నే మనం జస్ట్ గాలికి వదిలేయకూడదని చెప్పి ఇవాళ వీఆర్ నాట్ బీయింగ్ రూడ్. ఇండో యుఎస్ పాలసీ ట్రేడ్ ఫారమ్స్లో కానీ, WTO దగ్గరికి వెళ్ళి కానీ, బ్రిక్స్ని వాడి కానీ, అంతెందుకు SCO ఛానల్ గుండా వెళ్ళి కానీ మనం మాట్లాడడానికి ప్రయత్నిస్తున్నాం. మనం మొన్నే నిసార్ అని ఒక శాటిలైట్ లాంచ్ చేసాం మనం. ప్రపంచంలోనే మోస్ట్ కాస్ట్లీయెస్ట్ శాటిలైట్ అది. కొమ్కాసా అగ్రిమెంట్ ఉంది, ఇంకా బెకా అగ్రిమెంట్ ఉంది ఇంకా. సో స్టిల్ దెర్ ఇస్ హోప్. ఈయన మహా అయితే 3 సంవత్సరాలు ఉంటారు. ప్రపంచంలోనే అత్యధిక GDP ఉండే దేశంతో అనవసరంగా గొడవ పెట్టుకొని మనం బయటకు వచ్చేసామనే మాట మనకు పడకూడదు, ఆ నింద మన మీద ఉండకూడదు. అందుకని మనం కొంచెం సంయమనం పాటిస్తున్నాం. చాలా మంది డౌట్స్ అడుగుతున్నారు, ఇండియా ఎందుకు ఊరుకుంటుంది, గట్టిగా ఏదో మాడేయచ్చు కదా, ఓ మాట అనేయచ్చు కదా, సోవరెన్ కంట్రీ అయినా అని చెప్పి. దానికి చిన్న సమాధానం అన్నది అంతే ఇది. ప్లస్ ఈ స్వదేశీ పుష్ ఏదైతే ఉందో దాని మీద నేను స్పెసిఫిక్ సెపరేట్ వీడియోలు కూడా చేశాను, ఒకసారి మీరు చూడండి దాన్ని. అంటే పాతవి బయట దేశాల నుంచి కొనుక్కున్నవన్నీ పారేయాలంటే నో, ఐఎమ్ సేయింగ్ ఎట్ దిస్ మూమెంట్ ఇలాంటి సిచ్యువేషన్ మనం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మన ఎక్స్పోర్ట్ ఎకానమీకి మన చేతిలో ఎంత వీలైతే ఎంత, ఇదేదో కంపల్షన్తో మనం చేయాలని కాదు. ఎవరికి ఎంత వీలైతే వాళ్ళు 100% వాళ్ళు ఇస్తే ఖచ్చితంగా మనం వాళ్ళని సేవ్ చేయగలుగుతాం, మనం వాళ్ళని హెల్ప్ చేయగలుగుతాం. మన ఎకానమీనే కదా ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే మనం కాపాడుకునేది. ప్లస్ యూకేతో కానీ, EUతో కానీ, UAEతో కానీ ఇలాంటి వేరే దేశాలతో కూడా వీఆర్ ట్రైంగ్ టు డూ అవర్ టాక్స్. మనం ఆల్టర్నేటివ్ ఎక్స్పోర్టర్స్గా మనం మార్చుకోవడానికి మనం చూస్తున్నాం. రీసెంట్గానే లండన్తో, యునైటెడ్ కింగ్డమ్తో మనకు ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అయింది. అట్ దిస్ మూమెంట్ యాజ్ ఎ కంట్రీ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు కొన్ని ఉన్నాయి. ఏ సైడ్ తీసుకోకూడదు, మన నేషనల్ ఇంట్రెస్ట్ మాత్రమే మనం చూడాలి. మన భారత్ ఫస్ట్, మనం ముందు అనుకోవాలి. దీన్నే స్ట్రాటజిక్ అటానమీ అంటారు. అటు యుఎస్తోనూ ఇటు రష్యాతోనూ ఒక బ్యాలెన్స్ మెయింటైన్ చేయాలి, చైనాతో కూడా. అట్ ద సేమ్ టైం మీరు హైరార్కీని పెట్టి మీరు పెద్ద, మేము చిన్న అంటే మేము వదలం. టుడేస్ భారత్ ఇస్ డిఫరెంట్. మేము I-to-I కాంటాక్ట్తో మాట్లాడతాం, మీరు పైన లేరు, మేము కింద లేము. అందుకే UK కూడా ఒక పార్కింగ్ బిల్ లాంటిది ఒకటి ఇచ్చింది మనకి. India's former colonizer is demanding more dues, not reparations, not a return of the looted treasures. It has delivered a parking bill. 9 మిలియన్ యూరోలతో సుమారు ఒక 100 కోట్లు. ఎందుకు? మన డిప్లొమాటిక్ వెహికల్స్ అక్కడ టోల్స్ లాంటివి ఉంటాయి వాళ్ళ సెంట్రల్ లొకేషన్స్ లో, అవి వాడుతున్నందుకంట. జనరల్ గా డిప్లొమాట్స్ మీద ట్యాక్స్ వేయకూడదు. ఆర్టికల్ 34 ఆఫ్ వియన్నా కన్వెన్షన్ మనకి ఏం చెప్తుంది? దాన్ని ఉల్లంఘించి మనల్ని అడుగుతుంటే మనం కట్టట్లేదు డబ్బులు. వాట్ ఈస్ ఇండికేషన్? యూ కాంట్ బులియస్ అనే కదా. దీని మీద మీరేమంటే నాకు కింద కామెంట్స్ లో ఖచ్చితంగా రాయండి. ఇవాళ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ మీ అందరికీ. నేటోకి సంబంధించి ఒక ఆర్టికల్ ఉంది. నేటో దేశాలతో ఏ దేశం మీద దాడి చేస్తే అది అన్ని దేశాల మీద చేసినట్టే అందరం కలిసి తిరిగి దాడి చేద్దామని. అది ఏ ఆర్టికల్ చెప్తుంది మనక? జాగ్రత్తగా వినండి. ఆప్షన్స్ చెప్తున్నా. ఆప్షన్ ఏ ఇస్ ఆర్టికల్ 3, ఆప్షన్ బి ఇస్ ఆర్టికల్ 5, ఆప్షన్ సి ఇస్ ఆర్టికల్ 4, ఆప్షన్ డి ఇస్ ఆర్టికల్ 9. తెలిస్తే కింద రండి. తెలుసుకుందాం అనుకుంటే ఇన్స్టాగ్రామ్కి వచ్చేసేయండి. మీకు ఇన్స్టాగ్రామ్ లో అజయ్ ఫ్రమ్ ఏజుడ్ అని ఉంటుంది. అజయ్ ఫ్రమ్ అని రాస్తుంటే పక్కన వచ్చేస్తుంది. ఇట్స్ ఎ వెరిఫైడ్ ప్రొఫైల్, టిక్ మార్క్ ఉంటుంది, 1+ మిలియన్ ఫాలోవర్స్ ఉంటారు. మీరు టక్కన వచ్చేయచ్చు. అక్కడ ఇలాంటి వీడియోస్ ని రీల్స్ లా చూడొచ్చు. నా లైఫ్ లో నా చుట్టూ ఏమైనా జరుగుతున్నా, నాకు ఏదైనా వీడియో ఐడియా టాపిక్ ఇద్దాం అనుకున్నా, లేటెస్ట్ న్యూస్ ని స్టోరీస్ లో చూద్దాం అనుకున్నా, ఈ క్వశ్చన్స్ కి ఆన్సర్స్ తెలుసుకుందాం అనుకున్నా, ఇట్స్ అ గ్రేట్ ప్లేస్. వచ్చేసేయండి. ఒకవేళ అక్కడ లేకపోయినా మనది ఏజుడ్ రీల్స్ అని పేజ్ ఉంటుంది, అక్కడ పెట్టేయమంటాం మన టీమ్ తో. బై ద వే ఏజుడ్ గ్లోబల్ అని కంటిన్యూస్ కాంటెంట్ వస్తుంది. మీ నాన్ తెలుగు ఫ్రెండ్స్, రిలేటివ్స్ ఎవరైనా ఉంటే మీరు షేర్ చేద్దాం అనుకుంటే దట్స్ అ గ్రేట్ ఛానల్. మీరు కూడా కన్స్యూమ్ చేయొచ్చు. డెఫినెట్లీ సపోర్ట్. అండ్ మీరు ఇక్కడ దాకా నా వీడియోలో వచ్చారంటే నా వీడియోస్ మిమ్మల్ని ఆకట్టుకుంటున్నాయి, ఒక వాల్యూ పొందుతున్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. మీరు ఇస్తున్న ఈ వాచ్ టైం, మీ రిటెన్షన్ ఏదైతే ఉందో, ప్రాణం పెట్టి నన్ను పనిచేయడానికి, నిర్భయంగా నిర్మోహమాటంగా మాట్లాడడానికి నన్ను ప్రేరేపిస్తుంది, ప్రోత్సహిస్తుంది. దానికి మీరే నా ప్రేరణ. యు ఆర్ మై ఇన్స్పిరేషన్. మీరు ఇలా చూడడం వల్ల ఎంతమంది కొత్త వాళ్ళకి రీచ్ అవుతుందో తెలుసా? అలాంటి కొత్త వాళ్ళు మీరు గానీ ఉంటే, నేను వీడియో పెట్టగానే మీ దగ్గర రావాలంటే మీరు ఏం చేయాలి? కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టేసుకోండి. డన్. మీకోసం 2 కాంప్లిమెంటరీ వీడియోస్ పెడుతున్నా. ఈ టాపిక్ గురించి ఒక ప్రీక్వెల్ లాంటి వీడియో మీకు తెలియాలంటే, అసలు రష్యాకి US కి ఇప్పుడు ఏం గొడవ జరుగుతుంది, అజిత్ దోవల్ గారు, జయశంకర్ గారు మోస్కోకి ఎందుకు వెళ్తున్నారు ఇప్పుడు, అసలు వాట్ ఈస్ ద జియో పాలిటిక్స్ హ్యాపెనింగ్ అనే డౌట్ మీకు వస్తే ఆ వీడియో ఇక్కడ ఉంది.
లేదు మోదీ గారు స్వదేశీ మూవ్మెంట్ అని చెప్పి ఆయన ఒక ఇనిషియేటివ్ తీసుకొచ్చారు. ముఖ్యంగా హీస్ రెస్పాండింగ్ టు డొనాల్డ్ ట్రంప్ ఇండైరెక్ట్ గా. దాని గురించి మీరు ఫుల్ డీటెయిల్స్ తెలుసుకోవాలంటే ఆ వీడియో ఇక్కడ ఉంది. మీకు ఏ వీడియో ఇంట్రెస్ట్ ఉంటే ఆ వీడియోని చూడండి. నేను మళ్ళీ మిమ్మల్ని రేపు కలుస్తా. మనందరం కలిసి పెరగాలి, కలిసి ఎదగాలి. లెట్ us all grow together. Let us all rise together. Rise above ignorance, rise above arrogance, rise above hate. ఏజుడ్ అంటే మనం. జై హింద్, జై భారత్, జై ఆంజనేయ, ఓం నమః శివాయ.